శ్రీనివాసాయ మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాధ్యయే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ప్రకృతి అందాలు, పచ్చని కొబ్బరి తోటలు, గోదావరి నది సోయగలతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన దైవక్షేత్రం ఉంది. అదే అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానం. ఇక్కడ స్వామి దర్శనం తీసుకుంటే మనసుకు శాంతి, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అప్పనపల్లి అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. అప్పనపల్లి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానం. దీన్నే చాలా మంది బాల తిరుపతి, అలాగే కోనసీమ తిరుపతి, అలాగే చిన్న తిరుపతి అని పిలుస్తూ ఉంటారు. అలాంటి బాల తిరుపతి అయిన ఈ అప్పనపల్లి అనే విలేజ్ ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. యాక్చువల్ గా ఈ అప్పనపల్లి విలేజ్ వెళ్ళే దారి అంతా కూడా ఎటు చూసినా కొబ్బరి చెట్లు అండి. కొబ్బరి చెట్లలో జర్నీ, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అన్నమాట. ప్లేస్ వరదలు వచ్చినప్పుడు మొత్తం మునిగిపోతుందండి. ఎందుకంటే గోదావరి పక్కనే ఉంటుంది కాబట్టి ఇదంతా లంక ప్రాంతం కాబట్టి వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏదేమైనా కానీ చాలా బాగుంటది. వింటర్, సమ్మర్ సీజన్ అయితే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటది. అలాంటి అప్పనపల్లి విలేజ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. అప్పనపల్లి గ్రామం కోనసీమలో ఉంది. ఇది గోదావరి డెల్టా ప్రాంతం. ఇక్కడ ప్రకృతి అందాలు కేరళను తలపించే విధంగా ఉంటాయి. అందుకే దీన్ని ఆంధ్ర కేరళ అని కూడా అంటూ ఉంటారు. అప్పనపల్లిలోని శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానానికి అయితే రావడం జరిగింది. మొదటగా చేయవలసింది ఏంటంటే ఈ గోదావరిలో స్నానం ఆచరించి తర్వాత స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. చూశారు కదా, ఇక్కడ ప్రవహిస్తున్న నది వైనతేయ నది. ఈ వైనతేయ నది వెళ్ళి దగ్గరలో వాళ్లే వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ నది ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ఉత్తర వాహినిగా పిలుస్తూ ఉంటారు. చాలా పవిత్రమైన నదిగా కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గోదావరి పక్క నుండే ఏకైక వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇదే కావడం, ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ముందుగా చేయవలసింది ఈ ఉత్తర వాహనంలో స్నానం ఆచరించి తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ గోదావరి పక్క నుండి లొకేషన్ కానీ చూస్తుంటే చాలా అద్భుతమైన లొకేషన్స్ అండి. మన కోనసీమ ఎటు చూసినా పచ్చని ప్రకృతి, ఎటు చూసినా కొబ్బరి చెట్లు, అలాగే గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతాలు. గోదావరి పక్కనే ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉండడం కూడా చాలా పవిత్రమైన ప్రదేశంగా కొలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా 2 ఆలయాలు ఉంటాయండి. ఒకటి పూర్వం శ్రీ మొల్లెటి రామస్వామి గారు నిర్మించిన పాతకాలం నాటి కొబ్బరికాయ రూపంలో స్వామివారి వెలిసారని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అటువంటి పాత ఆలయం అక్కడ ఉంది. అలాగే నూతనంగా నిర్మించిన ఆలయం కూడా ఉందండి. ఈ 2 ఆలయాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఈ నదిలో స్నానం ఆచరిస్తే చాలా పాపాలు తొలగిపోతాయని చాలా మంది భక్తుల నమ్మకం. అనగా అయితే చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి స్నానం ఆచరిస్తుంటారు. ఒకసారి ఈ జలాలు తల మీద వేసుకుంటేనే చాలా పుణ్యం కలుగుతుందని నమ్మకం అండి. గోదావరి పక్క నుండి పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎక్కడైనా ఉందంటే అదే శ్రీ అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. చాలా మంది భక్తులు అంటే ఉత్తర వాహనంలో స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చి తలనీలాలు సమర్పించుకుంటారండి. చాలా మంది భక్తుల యొక్క ఆచారం ఏంటంటే మనకి తిరుపతి వెళ్ళి కానీ లేదా అప్పనపల్లి వెళ్ళి కానీ తలనీలాలు సమర్పించుకుంటారు అన్నమాట. ఒకసారి ఈ ప్లేస్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా తలనీలాలు సమర్పించుకుంటున్నారు అనేది చూడొచ్చు. మన కోనసీమ అంటే కొబ్బరికి చాలా ఫేమస్.
యాక్చువల్గా మొల్లెడ్డి రామస్వామి గారు ఈ ఆలయాన్ని నిర్మించారు కాబట్టి ఒకప్పుడైతే ఆయన కొబ్బరికాయ వ్యాపారం అటండి. ఈ కొబ్బరికాయ రాసుల్లో స్వామివారి విగ్రహాలు బయటపడ్డాయట. ఇక్కడే పూజలు చేసుకుంటూ అలా ఆలయం నిర్మించడం జరిగింది. ఇలాగా కొబ్బరి రాసులు స్వామివారు వెలిచారని చూపించడానికి ఒకసారి పాత ఆలయం ఏ విధంగా ఉంది ఇప్పుడు చూద్దామండి. అప్పనపల్లి అంటేనే బాల తిరుపతి మాట. అంటే రామస్వామి గారు స్వయంగా ప్రదర్శించిన ఆలయం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. జై శ్రీమన్నారాయణ. అప్పలపల్లిలో వెలిసిన కొబ్బరికాయలో వెలిసిన స్వామి స్వయంభు. ఇప్పుడు మీరు చూపించిన స్వామేనండి. కొబ్బరి రాశిలో వెలిశారు. స్వామివారు ముల్లేటి రామస్వామి గారి కల్లోకి వచ్చి నీకు దర్శనం ఇస్తానని చెప్పిన మాట ఇచ్చిన సందర్భంగా స్వామివారు ఇక్కడ రాశిలో వెలిశారండి. స్వయంభూ గుడి ఇదే. ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల ప్రతీతి. నిత్యాన్నదానం కూడా ప్రప్రథమంగా ప్రారంభించబడిన ఏకైక టెంపుల్ ఇదేనండి. దీని తర్వాతే తిరుపతి అవి పెద్ద దేవాలయాల్లో నిత్యాన్నదానం స్టార్ట్ చేశారు. కేవలం భక్తులు ఇచ్చిన విరాళాలతో నడిచే ఏకైక టెంపుల్ ఇదేనండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానాన్ని నిర్మించిన ఆది దంపతులు ఇక్కడే ఉన్నారండి. శ్రీ మొల్లెటి రామస్వామి ఆదిలక్ష్మి దంపతులు అన్నమాట. ఆలయ గోపురానికి వెళ్లే ముందే ఇక్కడ విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. వెంకటేశ్వర స్వామివారి ఆలయం అంటే శంఖం చక్రం నామం కంపల్సరీ ఉంటుంది. మనకి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడ శంఖం చక్రం నామం కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి చూడండి. ఇది శంఖం, ఇది చక్రం, మధ్యలో ఉండేది నామం అన్నమాట. వెంకటేశ్వర స్వామివారి నామం అన్నమాట. ఇప్పటి వరకు మనం ఆ పాత గుడి చూడడం జరిగింది. అలాగే కొత్తగా నిర్మించిన ఆలయం ఇదేనండి. ఆలయాలకి చాలా గాలిగోపురాలు ఉంటాయి. ఇది దక్షిణ వైపు ఉండే గాలిగోపురం అన్నమాట. ఈ గాలిగోపురం దాటి లోపలికి వెళ్తే ఆలయ ప్రాంగణం స్టార్ట్ అవుతుంది. समेत श्रीमते जय श्रीमन्नारायण. जय जय श्रीमन्नारायण.
నా పేరు మద్దా తిరుమల సింగరాచార్యులు అండి. దేవాలయ ప్రధానంగా పనిచేస్తున్నానండి. 1967 సంవత్సరంలో ఈ బాలబాజీ స్వామివారి కొబ్బరికాయ వ్యాపారం చేసుకుంటూ ముల్లి రామస్వామి గారు అని చెప్పని కొబ్బరికాయ కోడన్స్లో ఈ స్వామివారి చిన్న బౌల్డ్ ఆకారంలో ఈ స్వామి స్వప్నంలో కనిపించి ఇక్కడ పిలుస్తాను, నాకు దేవాలయం కట్టవలసిందని చెప్పని కోరగా కొన్నాళ్ళ తర్వాత కొబ్బరికాయ రసుల్లో శ్రీ బాలబాజీ స్వామివారు చిన్న విగ్రహ రూపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారు ఇక్కడ వెళ్ళడం జరిగిందండి. అది పాత దేవాలయం అంటారు. అక్కడ 1967 స్వామివారు వెలిసారండి. అలాగే అక్కడ నుంచి ఆదాయంతో కొత్తగా దేవాలయం స్థలం తీసుకుని కొత్త దేవాలయం నిర్మాణం చేసి అక్కడ 97 సంవత్సరంలో 1997 సంవత్సరం ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. తిరుమల దేవస్థానం నుంచి ఈ యొక్క విగ్రహాలు తీసుకొచ్చి ఈ స్వామివారి ప్రతిష్ఠ 91 సంవత్సరంలో చిన్న స్వామివారి కార్యక్రమం ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠ పాంచరాత్మక శాస్త్ర ప్రకారం ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠ జరిగిందండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏవైతే ఆగమశాస్త్ర ప్రకారము ఏవైతే ఉన్నాయో వైష్ణవ శాస్త్ర ప్రకారము అవన్నీ కూడా తప్పకుండా క్రమం తప్పకుండా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటాయండి. అలాగే ఉదయం పూట బాలభోగము, మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారికి మహానివేదన, అలాగే సాయంకాలం కూడా సాయంకాలార్చన, నివేదన, హోమము, విషయ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయండి. అట్లాగే ఇక్కడ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందండి. ఏ ప్రదక్షిణం చేసి ఎవరైతే ఈ స్వామివారిని మొక్కుంటారో ప్రతి ఒక్కరికి కూడా ఆ సంతాన ప్రాప్తి కలుగుతుందండి. అదే స్వామివారి యొక్క ఈ మహత్యం. అలాగే ఇక్కడ ఉత్తరవాహిని అండి. ఇక్కడ స్వామివారికి ఉత్తరంగా ఈ గోదావరి ప్రవహిస్తుంటుంది. ఈ యొక్క ఉత్తరవాహినిలో ఆదివారం చేసినట్టయితే స్నానం చాలా పుణ్యం అండి. అంటే మిగతా పుణ్యం ఉండదని కాదు, అంటే అన్ని రోజుల కన్నా విశేషం ఏంటంటే ఆదివారానికి స్నానం చేస్తే చాలా పర్వదినం. ఆ రోజు స్వామి యొక్క పూర్తిగా ఆ స్వామి కటాక్షం కలుగుతుందండి. తప్పకుండా ఇక్కడ సంతానరహిత ఉన్నారు అంతా కూడా సంతానంతో కోసం వచ్చి ఇక్కడ స్వామివారి వేడుకొని ఆ సంతానం పుట్టిన తర్వాత అక్కడ పడ్డీపాలెం తులాభారంగా ఆ స్వామివారికి స్వామిత్రంగా ఆచారంగా ఉందని పూర్వించి కూడా. అలాగే బ్రహ్మోత్సవాలు జ్యేష్ఠ ఏకాదశి నాడు బ్రహ్మోత్సవాలు 5 రోజులు అంగరంగ వైభవంగా ఈ జ్యేష్ఠమోత్సవం చేస్తామండి. జ్యేష్ఠ ఏకాదశికి ఇక బ్రహ్మోత్సవం కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే శ్రీకృష్ణాష్టమి, అలాగే దేవి నవరాత్రులు, అట్లాగే సంక్రాంతి అండి. సంక్రాంతి ధనుమాసం అంటారు. ధనుమాసం 30 రోజులు కూడా ఇక స్వామివారికి అత్యంత వైభవంగా ఇక స్వామివారి కార్యక్రమంగా జరుగుతుంటాయండి. అట్లాగే నిత్యానందానం అండి. 1967 నుంచి స్వామివారికి ఇక్కడ నిత్యానందం ప్రవేశపెట్టారండి. ముల్లి రామస్వామి గారు అని చెప్పని ఆయన ద్వారాగా ఇక్కడ ఈ ప్రపంచ రకాలు ఏంటంటే అన్నదానం ఇక అపంప క్షేత్రం మొట్టమొదటిసారిగా ఇక ప్రవేశపెట్టారండి. అలాగే తిరుమలలో కూడా లేదండి. మమ్మల్ని చూసి తిరుపతిలో అక్కడ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ప్రవేశపెట్టారండి. అలాగే యుక్త దేవాలయంలో కూడా ఎండోమెంట్ వారు సింహాచలం, భద్రాచలం అలా పెద్ద పెద్ద దేవాలయాలు అందరిట్లో కూడా ఈ యొక్క అన్నదానం ప్రవేశపెట్టారండి. అంటే ఇక మాకు సంకేతం నిమిది లేకుండా ఉదయం 9 గంటలకు కాదు 10 గంటల వరకు కూడా ఇచ్చాను నిరంతరం అండి. అన్నదానం జరుగుతుంటుంది. ఏ రోజైనా కూడా ఇక్కడ అన్నం లేదు ఏ భక్తులు కూడా బాధపడకూడదని చేస్తున్నట్టు ఈ ముల్లి రామస్వామి గారు అన్నదానం ప్రవేశపెట్టారండి. తప్పకుండా ఇచ్చి ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకుని ఈ స్వామి కటాక్షకి ప్రాతికోసంగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఏకాంతాయ గజాధేధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం గోత్రేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసన పరయుక్తాచార్య పురోగమై సర్వైష పూర్వై ఆచార్యై సకృతాయాస్తు మంగళం. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే చాలా మంది భక్తులు మాట. కోనసీమలో చాలా అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయండి. మనకి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, దానికంటే పురాతనమైన ఆలయం శ్రీ అప్పనపల్లి బాలబాలాజీ వారి దేవస్థానం. చాలా మంది భక్తులు ఏంటంటే కోనసీమలో దేవాలయాలన్నీ చూసుకుంటూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. గోవిందా గోవిందా గోవిందా. స్తంభాల నిర్మాణం కూడా చూడొచ్చు. మన అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహవారి ఆలయ ప్రాంగణంలో ఉండే స్తంభాలు కూడా చూపించడం జరిగింది. అలాగే అదే విధమైన రీతి మాట ఈ ఆలయం చుట్టూ చాలా ఎక్కువ స్తంభాలతో కూడిన నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో మనకి ఎత్తైన ధ్వజస్తంభం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ధ్వజస్తంభం పక్కనే మనకి ఒక పెద్ద గంటని ఏర్పాటు చేసే చూడొచ్చు.
ఈ ధ్వజస్తంభ నిర్మాణం కూడా చాలా ఇష్టం ఉందండి. ఎందుకంటే కర్ర కొనడానికి మొల్లేటి రామస్వామి గారు వెళ్తే ఆ కర్ర దగ్గర బేరం కూడా సరిపోక వెనక్కి తిరిగి వచ్చేసారట. కానీ దీనికి ఉపయోగించిన ధ్వజస్తంభ నిర్మాణానికి ఉపయోగించే కర్ర కూడా ఈ గోదావరిలో కొట్టుకుని వచ్చిందని చెప్తూ ఉంటారు. ఎవరైనా ఉంటే దీని హిస్టరీ కూడా అడిగి తెలుసుకోవచ్చు. అంత ఫేమస్ అయిన టెంపుల్ మాట ఇదే. శ్రీ అప్పనపల్లి బాలబాలాజీ టెంపుల్లోని ధ్వజస్తంభ నిర్మాణం చూడొచ్చు ఏ విధంగా ఉందో, ఎంత ఎత్తైన ధ్వజస్తంభ నిర్మాణము. ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడ అద్దాల మండపం కూడా ఏర్పాటు చేశారన్నమాట. అద్దాల మండపం ఏ విధంగా ఉన్నదని ఇప్పుడు చూడొచ్చు మనం. ఈ అద్దాల మండపంలో స్వామివారిని ఒక ఊయలు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులందరూ ఊయల్లో ఒకసారి ఇలా ఊగిస్తూ ఉంటారు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది ఈ అద్దాల మండపం కూడా. స్వామివారిని ఊరేగించడానికి చాలా వాహనాలు అయితే ఉన్నాయండి. ఉత్సవాల సందర్భంలో స్వామివారిని ఊరేగించే వాహనాలు అన్నమాట. వెంకటేశ్వర స్వామివారి ఆలయం అంటే తులాభారాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. చూసారు కదా, చాలామంది మొక్కులు ముడుపులు సమర్పించుకోవడానికి వచ్చినప్పుడు కొంతమంది పటిక బెల్లం అవతల వైపు, కొంతమంది యువతల ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ పటిక బెల్లాన్ని ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాంటి తులాభారాన్ని కూడా ఏర్పాటు చేశారన్నమాట ఆలయ ప్రాంగణంలో. ఇదే గర్భాలయం. ఈ గర్భాలయంపై ఉండే శిల్పాలు కూడా చూడొచ్చు. చాలా అద్భుతమైన శిల్పకళ అండి. ఒకసారి ఆలయ ప్రాంగణం అంతా ఒకసారి చూపిస్తానండి. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి దేవాలయం నందు భక్తుల కొరకై ప్రతినిత్యము కూడా ఉదయం 7 గంటల నుండి 12:30 వరకు, శనివారం ఆదివారం అయితే 5 గంటల నుండి 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఈ దేవాలయంలో దర్శనానికి విచ్చేసేటువంటి భక్తులకు ఉచిత దర్శనం కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా 500 రూపాయల టికెట్టు, 100 రూపాయల టికెట్టు, 1116 టికెట్లుగా 3 కేటగిరీలు ఉన్నాయండి. 100 రూపాయల టికెట్లు లోపలికి వెళ్తారు. వారికి గోత్రనామాలని అర్చక స్వాములు వారు నివేదిస్తారు. వారిని తీర్థశటారి ఇచ్చి పంపిస్తారు. 500 రూపాయల టికెట్ ఉన్నది, అది ఆశీర్వచన టికెట్టు. అర్చక స్వాములే స్వయంగా వారికి గోత్ర నామాలు నివేదించి అక్కడ మంత్రపుష్పం చెప్పి బయటకు వచ్చిన తరువాత వారికి అర్చక స్వాములచే ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి శేషవస్త్రాన్ని ప్రసాదంగా వారికి అందజేయడం జరుగుతుందండి. 1116 వేద ఆశీర్వచనం టికెట్ ఉన్నది. భక్తులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఎంత రద్దీ ఉన్నప్పటికీ వారికి లోపల గోత్రనామాలని అర్చక స్వాములు వారు నివేదించి వారికి మంత్రపుష్పం చెప్పి పూజాది కైంకర్యాలు నిర్వహించి తీర్థప్రసాదములు అందజేస్తారు. ఆ తదుపరి వేదాశీర్వచన మండపం ఇక్కడ వారిని కూర్చోబెట్టి వారి దంపతులకి వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ స్వామివారి శేషవస్త్రం అంటే శాలువ వేసి వేదాశీర్వచనం వారికి అందజేసి 2 లడ్డూలు వారికి ప్రసాదంగా కూడా అందజేయడం జరుగుతుందండి. స్వామివారి దేవాలయ దర్శనానికి విచ్చేసేటువంటి భక్తులకు ఆలయ అధికారులు సులభతరమైనటువంటి దర్శనాన్ని భక్తులకు అవకాశాలను కల్పిస్తున్నారు. అలాగే రాబోయేటువంటి వేసవికాలం దృష్టిలో ఉంచుకొని వారికి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాటు చేయడానికి నిమగ్నమై ఉన్నారు. కావున అప్పనపల్లి క్షేత్ర స్వామి దర్శనం సర్వశుభప్రదం. అందరూ కూడా స్వామిని దర్శనం చేసుకోవడానికి తప్పక విచ్చేయండి.
సకల సౌభాగ్యాలు పొందండి. అలాగే ఈ క్షేత్రంలో అన్నదానం అన్నది పూర్వకాలం ఆలయ వ్యవస్థాపక నిర్మాత అయినటువంటి శ్రీ ముల్లేటి రామస్వామి గారిచే ప్రారంభించబడి నేటికి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు వారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ నిత్యాన్నదాన కార్యక్రమం ఉదయం 9:30 నుండి రాత్రి 10:30 గంటల వరకు కూడా సంఖ్యతోని రోజుతోని సంబంధం లేకుండా ఈ క్షేత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారండి. ఈ యొక్క క్షేత్రంలో స్వామివారికి అన్నదానం అన్నది పూర్వకాలమే సంకల్పించి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లోనే కాక భారతదేశంలోనే అన్నదానం అన్నది పుట్టబడినటువంటి క్షేత్రం కూడా అప్పనపల్లేనండి. మొట్టమొదటిసారి 1985లోనే ఇక్కడ భక్తులకు పూర్తిగా అన్నప్రసాదం అందుబాటులోకి తీసుకొచ్చారండి అధికారులు. అలాగే 1995లో శ్రీ గౌరవనీయునటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు శ్రీ ఎన్టీ రామారావు గారు ఇక్కడ అన్నదాన వివరాలని సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అక్కడ కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేశారండి. అక్కడ అన్నదానం అప్పుడు ప్రారంభించారు. కానీ అన్నిటికంటే ముందు అన్నదానం అనేది పుట్టింది ఈ అప్పనపల్లి క్షేత్రంలోనండి. కావున ఈ క్షేత్ర దర్శనానికి విచ్చేసేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా ఆలయ అధికారులు తగ ఏర్పాటు చేస్తున్నారు. అంతా కూడా స్వామిని దర్శించుకోండి, తప్పక విచ్చేయండి. స్వామి అమ్మవార్ల యొక్క కృపకు పాత్రులు కండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆలయ ప్రాంగణం అంతా చూసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత పైనుండి ఏరియా ఎలా ఉంటుందండి. ఒకప్పుడైతే ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఇక్కడే జరిగేది. అటువైపు ఇటువైపు కూర్చుని భోజనం చేసేవారు అన్నమాట చాలా మంది ప్రజలు. ఇది ప్రస్తుతం అయితే కింద ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో పైకి వచ్చిన తర్వాత పై ఏరియా ఎలా ఉందండి, చూడడానికి భలే ఉందన్నమాట. ఒకసారి ఇక్కడ ఉండే ఏరియా ఒకసారి చూడండి. పైకి వచ్చిన తర్వాత ఆలయ యొక్క గోపురం దగ్గర ఉండే శిల్పాలు అయితే ఒకసారి చూడండి, అసలు అద్భుతం అన్నమాట. మహాభారతానికి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆలయంపై చాలా శిల్పాలు ఉన్నాయండి, అంటే దేవుడి బొమ్మలు చాలా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయని చూడొచ్చు మనం. అప్పనపల్లి టెంపుల్ అంటే ఒక ఆవు దూడ పుట్లో శ్రీ మహావిష్ణువు పాలు తాగుతున్నట్టు అలా దర్శనిస్తున్నట్టు కనిపిస్తాయి. ఆ పొట్లో పాలు ఆ దేవుడు కూడా శ్రీ బాలబాలాజీ వారే, వెంకటేశ్వర స్వామి వారే. స్వామివారిని దర్శించుకున్న తర్వాత చాలా మంది భక్తులు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా, అంటే ఆలయాలకు ప్రవేశిస్తే ఏదో ఆధ్యాత్మికత అనుభూతి కలుగుతుందండి. మనసులో ఎన్ని బాధలు ఉన్నా కానీ దేవాలయానికి వచ్చేటప్పటికి మనసంతా ప్రశాంతత కలుగుతుంది. అందుకే చాలా మంది గుళ్ళు అంటే దేవాలయాలు దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడికి చాలా మంది యాత్రికులు మన కోనసీమలో చాలా ఆలయాలు దర్శించుకుంటూ అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విషయాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు లక్ష్మీనారాయణ. మేము కాండ్రకోట గ్రామం నుంచి వచ్చాం. కాండ్రకోట అండి. కాండ్రకోట పక్కన ఉలిమేశ్వరం గ్రామం, పెద్దాపురం మండలం. పెద్దాపురం మండలం, తొలి తిరుపతి పక్కన. తొలి తిరుపతి పక్కన ఫేమస్ శృంగార వల్లభ స్వామి అని. సార్ వచ్చేదారులే ఆలయాలు దర్శించుకున్నారా? వాడపల్లి వెంకన్న స్వామి, ర్యాలీ జగన్మోహన్ కేశవ స్వామి వారి ఆలయం.
తర్వాత అంతర్వేది కూడా వెళ్తారా? అంతర్వేది వెళ్తాం. కుండలేశ్వరం కొండలేశ్వరం కూడా. చూసుకుని కలగ వెళ్తాం. మామూలుగా కొబ్బరికాయలు వెలిసిన స్వామి అంటే ఈయన ఓకే అని విన్నాను నేను. వాడపల్లి వెంకన్న బాబు అంటే 7 వారాల వెంకన్న బాబు మన మనసులో అనుకున్న కోరికలన్నీ తీరదని అనుకుంటూ ఉన్నారు. చూసారు కదా, మన కోనసీమ చుట్టుపక్కల ఆలయాల్లో చాలా ఆలయాలు ఉంటాయండి. వీళ్ళ తొలి తిరుపతి ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయింది. వీలైతే మనం కూడా అక్కడికి వెళ్ళి ఆలయాన్ని కూడా ఒకసారి మీకు అందరికీ పరిచయం చేస్తాను. 9000 సంవత్సరాల నుంచి ఉందంట. ధ్రువుడి కథ కూడా చెప్తారన్నమాట. మీదండి తొలి తిరుపతిలో చిన్న పిల్లోడు కాంచి పెద్ద వయసు ఉన్న వరకు చూసినా ఆ స్వామి అంతవరకే కనపడతారండి. మీ హైట్ లో చూసారనుకో, మీ హైట్ కనపడతాడు, నా హైట్ కనపడితే నా హైట్. అదే చిన్న పిల్లోడు ఒక 2 అడుగు 3 అడుగు ఉన్న కొరడు అలా కనపడతాడంట. ఓకే, చాలా ఫేమస్ మాట. ఆ తొలి తిరుపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆలయాల హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. ఏదేమైనా కానీ కోనసీమ వస్తే కనుక తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానం అన్నమాట. ఇలా వచ్చి మనం అంతర్వేది దర్శించుకుని ఈ చుట్టుపక్కల ఆలయాలు కొండలేశ్వరం, అలాగే ద్రాక్షారం, చాలా ఆలయాలు ఉన్నాయండి. అవన్నీ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ ఆలయంలో చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. థ్యాంక్ యూ సార్. ఆలయ ప్రాంగణంలోనే గోశాల కూడా ఏర్పాటు చేశారండి. అంటే చుట్టూ గోవులు ఉండి మధ్యలో కృష్ణుడు ఉంటాడు అనమాట. ప్రస్తుతం అయితే గోవులు లేవు, కానీ వెనకాల గోవులు ఉండే ప్లేస్ కూడా ఉంది. ఇది గోశాల. ఆలయ ప్రాంగణంలో ఉండే గోశాల ఏ విధంగా ఉందో చూడొచ్చు. సోమవారికి ప్రతిరోజు ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుందండి. ప్రతిరోజు సోమవారికి ఇక్కడ లక్ష్మీనారాయణ హోమం జరుగుతూ ఉంటుందండి. హోమం ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు చూడొచ్చండి మనం. ओम नारायणभ्यो देवामहे तनाविष्णुपदोदयात् ओ जयसुतत्यासमेत श्रीमते विक्षसुत ब्रह्म सुवन्दीय मन्त्रश्रुपयामि चक्रं धारयामि चाम्रमीशयामि विचं दर्शयामि गेतसरायामि समस्त राजोपचारान् समर्पयामि समस्त समसोपचारान् समर्पयामि वन्देह क्रियाहें भक्ति जनार्दन विक्षोदेता सुप्रीता सुपदन्नावता भन्तुत्रे सुभगण अभिक्रमं सुभन्तमन्तु यज्ञेन किमयन्तु देवाः देवाः ओ जयसुतत्यासमेत श्रीमते विक्षसुत ब्रह्म सुवर्णदीय मंत्रपुष्पयामि यज्ञेन यज्ञमयन्तु देवाः क्रमध्वान्यासन् यह नागमहिमन्त्रपूर्वे साध्यासन्ति देवाः ओ जयसुतत्यासमेत स्वामिनाथमास्य दुर्गावाञ्चमास्य स्वामिनाथमास्य दानाकनक विश्वाहन प्रवत्तस्तु. ఆలయ ప్రాంగణంలోనే చాలా వందల సంవత్సరాల క్రితం నుంచి ఒక రావి చెట్టు ఉంటుందండి. ఇక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం, అలాగే ఏ విధమైన దోషాలు ఉన్నా అవి పోతాయని చాలామంది భక్తుల యొక్క నమ్మకం. అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానంలో ఉండి చాలా పురాతన కాలం నాటి అని కొన్ని వందల సంవత్సరాల కాలం నాటి రావి చెట్టు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి సోమవారికి అన్నదాన కార్యక్రమం జరిగే ప్లేస్ మాట. శని ఆదివారాల్లో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బఫే సిస్టమ్ కూడా ఉంటుంది అన్నమాట. ఆంధ్రప్రదేశ్లోనే అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయాల్లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన దేవస్థానం కూడా అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానంలోనే. ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చూసే మన తిరుపతిలోని అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారట. ప్లాస్టిక్ ప్లేట్లు కానీ పేపర్ ప్లేట్లు కానీ ఏవి ఉపయోగించమండి, ఓన్లీ స్వచ్ఛమైన అరిటాకు తీసుకుని వీళ్ళు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు. బఫే అయితే ఇలా ఒక ప్లేట్ లో అరిటాకు పెట్టి సర్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఫుడ్ ఐటమ్స్ కూడా ఒకసారి చూద్దామండి. చక్కెర పొంగల్ తీసుకున్నారు, స్వీట్ కింద చక్కెర పొంగలి, క్షీరను ఆ రోజుకో ఐటమ్ ఉంటుంది అన్నమాట. బూరు ఉంటుంది, చక్కెర పొంగలి, పులిహోర, పప్పు, ఒక కర్రీ అండి, పచ్చడి. ఇలా ప్రతిరోజు మెనూలో ఈ పదార్థాలు మారుతూ ఉంటాయి. అన్నదాన కార్యక్రమం అంటే ఏదో లిమిటెడ్ టైంలో పెడుతూ ఉంటారు, కానీ ఈ ఆలయంలో అలా కాకుండా మార్నింగ్ 9:30 నుంచి నైట్ 10 వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుందంటండి. చూసారు కదా, అసలు భక్తులకి, ఇక్కడికి వచ్చే భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు.
ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు చూడొచ్చు మీరు. అప్పనపల్లి బాలాజీ వారి దేవస్థానంలో ప్రసాదం తింటే అద్భుతమాట. అమృతం ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ అంత బాగుంటుంది అన్నమాట. ఒకసారి ఇక్కడ ప్రసాదం తయారు చేసే విధానం కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో. లడ్డు వచ్చి 15 రూపాయలు, అలాగే పులిహోర వచ్చి 10 రూపాయలు అండి. ఇక్కడ సమాచారం మీకు ఏదైనా కావాల్సిన, ఇక్కడ అభిషేకాల గురించి ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. ముల్లేటి రామస్వామి గారు ఈ దేవస్థానం నిర్మించిన ముల్లేటి రామస్వామి గారికి 5 అమ్మాయిలు 7 అబ్బాయిలు. 7లో నేను లాస్ట్ వాడిని. నా పేరు లక్ష్మీనారాయణ. అందరూ చక్రపాణి అని పిలుస్తారు. ప్రస్తుతం మీరు చైర్మన్ గా మీరే కంటిన్యూ అవుతున్నారండి? ఉస్వారిపారి ధర్మగత వస్తుందండి. ఇది నవంబర్లో వచ్చింది, నవంబర్ 16 వచ్చింది. అప్పుడు జాయిన్ అయ్యాను. మొల్లెటి రామస్వామి గారు అంటే మీ నాన్నగారు కదా? నాన్నగారు. మీ నాన్నగారికి అసలు ఎలా ఈ ఆలయాన్ని నిర్మించాలి, ఎలా అనుకున్నారు ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? నాన్నగారికి 3 పార్ట్నర్స్ అండి. కొబ్బరి వ్యాపారం చేసేవారు. 3 కలిపి 4 ఓటాలు వేసేవారు. వచ్చిన లాభం సంవత్సరానికి ఒకసారి తిరుపతిలో వేసి వచ్చేవారు. ఉండీలు వేసి వచ్చేవారు. ఎప్పుడు వెళ్ళినా స్వామివారి పాదాల దగ్గర ఎట్టువారు ఈ అమౌంట్ అండి. అంటే ఒకసారి వెళ్ళేటప్పటికి అక్కడ ఎడతానికి లేదు, మీరు లోపల ఎడతానికి లేదు, ఇక్కడే ఇచ్చేయాలి, మాకు ఇచ్చేయాలి అంటే లేదు లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళారు. బాధపడుతున్నారండి. నైట్ ఏడుతూ ఉంటే ఈ లోపల స్వామివారు చిన్న బాలులాగా వచ్చి, నువ్వు ఏడకి భక్తుడా, నేను నీ గుడి దగ్గరికి వస్తాను, నువ్వు అక్కడే చేద్ది కానీ, నీ ఇంటికి వస్తాను అక్కడే చేద్ది కానీ అని చెప్పేసి కళ్ళలో కనిపించారట. లేచి నాన్నగారు బాధపడ్డారండి. ఇదేంటి ఇలాగ వచ్చారు, ఏంటంటే అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ రాశిలో చిన్న బొమ్మ కనిపించిందండి. కొబ్బరికాయలు చేస్తుంటే బొమ్మ కనిపించింది. ఒక చిన్న ఫోటో ఇది బొమ్మ కింద వచ్చిందండి. అది తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజలు చేస్తుంటే ఇంకా అది దాన అందరికీ తెలిసి జనం మొత్తం మొదలెట్టారు. అలా చాలా వ్యాపారం చేశారు. ఇంక జనం ఎక్కువ అవుతుంది. ఇంక వ్యాపారం ఆపేసిన తర్వాత ఈ వచ్చిన ఆదాయాన్ని తీసుకొచ్చి ఈ స్థలం ఒక దాత ఇచ్చారండి. ఇస్తే ఇక్కడ గుడికి మొదలెట్టారండి. ఆ అమౌంట్తో ఇక్కడ గుడి కడతాం. అలాగా భక్తులు ఎక్కువ అయిపోతున్నారు. భక్తులు ఎక్కిపోతే స్టార్టింగ్లో ఇక్కడ వచ్చిన వ్యక్తులకి భోజనం వస్తే లేదని 2 గుండుగులు ఇచ్చి వాళ్ళకి బియ్యం ఇచ్చేవారండి. వాళ్ళు వండుకుని చేసుకునేవారండి. కొంతమంది వండుకోవట్లేదు, కొంతమంది. తర్వాత ఏం చేశారంటే ఇలా కాదని చెప్పేసి వచ్చిన భక్తులకి అందరికీ దగ్గరుండి భోజనాలు వండించి భోజనాలు స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ ఫస్ట్ బూర్లు పులిహార పెట్టుకోరండి. అలాగే అన్నదానం స్టార్ట్ చేశారు. మొట్టమొదటిగా మన కోనసీమలోనేనండి అన్నదాన కార్యక్రమం ఇక్కడే స్టార్ట్ అయిందండి. అప్పుడు అల్లూరు సూర్యనారాయణ గారు డిప్యూటీ స్పీకర్ గారు ఉండేవారండి. ఆయన ఒకసారి వచ్చి చూసి తర్వాత విగ్రహాలన్నీ పైన విగ్రహాలు కట్టింది. అది కొన్ని ఎన్టీ రామారావు ఫేస్తో ఉంటాయి. ఆ విషయం ఎన్టీ రామారావు చెప్పి ఆయన చూసి వచ్చి అప్పుడు ఈ అన్నదానం అలా స్టార్ట్ చేశారని అడిగాను. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తిరుపతిలో స్టార్ట్ చేశారు. తిరుపతి దేవస్థానంలో కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుని అక్కడి నుంచి సరే ఒక కొబ్బరికాయ వచ్చి వెంకటేశ్వర స్వామి వారి ఆకారంలో ఉంటుంది అని అంటారు. నిజం? అది కొబ్బరికాయ వచ్చండి. కొబ్బరికాయ ఏ విగ్రహం ఉందో దాని పక్కన కొబ్బరికాయ ఒకటి ఉందండి. అది కొబ్బరికాయ ఆకారంలో ఉందండి. అది చాలా ఉందండి. అది ఆ పక్కన ఇది ఉండటం వల్ల ఈ విగ్రహం వెళ్ళి ఇక్కడ పెట్టారనమాట అండి. అది పాత గుడి కింద ఉంటుందండి. వెలిసిన వేలాలయం ఇప్పుడు కూడా ఉందండి. అది కొబ్బరి ఇప్పుడు కూడా ఉంది. వెలిసిన దేవాలయం ఉంది, అక్కడ ఉంటుందండి. అది కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి తాళి బొట్లు ఇచ్చేవారండి. 2 సూత్రాలు ఇచ్చేవారు స్టార్టింగ్లో. మీ నాన్నగారు? మా అమ్మగారు మా నాన్నగారు అండి. స్టార్టింగ్ నుంచి ఎవరికి పెళ్ళి అవుతుంది, చుట్టుపక్కల ఎవరికి పెళ్ళి అయినా 2 బంగారపు సూత్రాలు ఇచ్చేవారు. సార్ ఇంత అలా చేసేవారు కదా, అప్పుడు మీకు ఎక్కువ ఆస్తులు అయ్యి ఉండేవంటారా? మాకంటూ ఆస్తి ఏమీ లేదండి. మాకు ఉన్నదల్లా నా నాన్నమ్మ గారు కట్టిన ఇల్లు. తర్వాత మా అన్నయ్యలకు ఒక 5 రావాలకి అయితే
మేము ఇద్దరం 7 అదే మాకు ఆస్తులు ఎక్కడే ఆస్తులు లేవండి అలాగే. కానీ ఆ రోజుల్లో పెళ్ళైన దంపతులకి ఇలాగ తాళి పట్టేవాడు అంటే మామూలు విషయం కాదు కదా. పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్లి కూతురికి ఎవరు వచ్చి అడిగినా తెలియదు. ఇవన్నీ కట్టినవి కూడా అప్పుడేనండి. ఒక్కప్పుడు కట్టిన అలా రేక్ సెట్లు తప్ప అన్ని నాన్నగారు ఆధ్వర్యంలో అన్ని నాన్నగారు ఆధ్వర్యం. మన టెంపుల్ కి బాలబాలాజీ అని ఒక నేమ్ వస్తుందండి, అంటే బాలుడు రూపంలో వెంకటేశ్వర స్వామి అని. దాని బాలుడు రూపంలో కనిపించాడని చెప్పి బాలబాలాజీ అని పెట్టారండి. అప్పుడు పేరు వచ్చింది, అది వచ్చిందండి. బాలుడు రూపంలో నాన్నగారు కనిపించారండి. అది అప్పటి నుంచి బాలాజీ అని పెట్టారండి. సరే, ఇప్పుడు ఇంటి మీ హౌస్ అక్కడ మీ నాన్నగారు ఉండే ఇల్లు ఆ పెంకటిల్లేనండి. గవర్నమెంట్ అయిన తర్వాత ఏముందండి, గవర్నమెంట్ ఎన్వర్ అయిపోయిన తర్వాత నాన్నగారికి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇచ్చారు. నాన్నగారికి ఇక్కడికి ఆయనకి నచ్చలేదండి. ఆయన ఇప్పుడు ఆయన జాస అయిందండి, ఎవరితోటి మాట్లాడతాం ఆయన ఆ జాస అదే. ఆయన అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ నుంచి గవర్నమెంట్ అయిన తర్వాత ఇంటి దగ్గర పెట్టుకున్నారండి. పెట్టుకుని అప్పటి నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనాలు పెడతారు. అవన్నీ దాతలు ఇచ్చిన భోజనాలు డబ్బులే, కానీ డబ్బులు కూడా తీసుకోరండి. ఏది వచ్చినా సరే బియ్యం మత్త పట్టరా, పప్పు పట్టరా, ఇయ్యట్రా చింతపండు అట్రా అని చెప్తారు తప్పండి ఎవరి దగ్గర డబ్బులు ఇచ్చుకోరు. ఇప్పుడు కూడా నాన్నగారు కాలం చేయదని మా అన్నయ్య గారు చేస్తారండి. మీ అన్నయ్య గారు కూడా అదే కంటిన్యూ చేస్తారండి. ఇప్పుడు కూడా అంటే అప్పుడు భక్తులు కొంతమంది నాన్నగారు తెలిసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని నాన్నగారు చుట్టానికి వెళ్ళేవారండి. ఇంకా అదే ఆనవాయితీకి అలా జరుగుతుంది. ఇప్పుడు అన్నయ్య చేస్తారండి, 6 అన్నయ్య చేస్తారు. అప్పుడు కాలంలో దొరికిన విగ్రహం అవి మీ దగ్గర ఉన్నాయంట కదా, నిజమని అంటారా? అవి అక్కడ ఉన్నాయి మీ ఇంట్లో. అక్కడ అది విగ్రహం ఒకటి ఉంటుందండి, తర్వాత వచ్చింది అది అక్కడ ఉందండి. ఇక్కడేమో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఉందండి, అది చిన్నది పాత్రలో ఉందండి. నాన్నగారు పూజ చేసిన విగ్రహం ఒకటి ఉంటుందండి, అది మాత్రం ఇంటి దగ్గర ఉందండి. అంటే ఇదంతా కారణం మా అమ్మగారు. మా అమ్మగారు చేసిన పుణ్యాలండి ఇవన్నీ. వెనకాల ఉండి నడిపించేదంతా మీ అమ్మగారు. అమ్మగారండి, ములేట ఆదిలక్ష్మి గారండి. నెక్స్ట్ స్కూల్ కట్టించేవారండి. మీ నాన్నగారు స్కూల్ లేదండి. ఓకే అండి, స్కూల్ లేదండి, స్కూల్ కట్టించారండి. ఇక్కడ దేవుడి సాగరం దేవస్థానం తరఫున ఒక హాస్పిటల్ కట్టించాలని కోరిక నాకు. త్వరలో నెరవేరుతుందని కోరుకుంటున్నాను. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడ చాలా మంది భక్తులు ఈ ఆలయానికి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు కదా. ఇక్కడ కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉందండి. ఏ విధమైన కారు ఇబ్బంది లేకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఎంతమంది వచ్చినా కానీ కార్ పార్కింగ్ అయితే ఏ విధమైన ఇబ్బంది లేదండి. చూడొచ్చు ఎలా ఉన్నాయో. మనం తిరుపతి వెళ్తే ఏ విధంగా షాప్స్ ఉంటాయో ఇక్కడ కూడా ఇటువంటి షాప్స్ ఎక్కువగా ఉంటాయండి. చాలామంది టెంపుల్స్కి వచ్చినప్పుడు టెంపుల్కి సంబంధించిన ఏ వస్తువులు కానీ లేదా ఈ టెంపుల్ యొక్క జ్ఞాపకంగా కొన్ని విగ్రహాలు కానీ తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి వారికి చాలా షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. మనకి కొంచెం మేరలో ఈ రోడ్డుకి ఆనుకుని చాలా షాప్స్ ఉంటాయి. వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఆపోజిట్లోనే ఇక్కడ శివాలయం కూడా ఉంటుందండి. చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామివారి దర్శించుకున్న తర్వాత శివాలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. అప్పనపల్లి శివాలయం ఏ విధంగా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దామండి. అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి చిన్నపిల్లల రూపంలో ఉంటారట, అందుకే బాలబాలాజీ అని పిలుస్తారు. అప్పనపల్లి విలేజ్ అంతా షూట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రతి గ్రామానికి గ్రామదేవత అమ్మవారు ఉంటారండి. అలాగే అప్పనపల్లి గ్రామానికి సంబంధించిన గ్రామదేవత వచ్చి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అన్నమాట. అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి.
కనిపిస్తున్న స్కూల్ వచ్చి అప్పనపల్లి గ్రామానికి సంబంధించిన హై స్కూల్ అన్నమాట. ఇది మొల్లెటి రామస్వామి గారు నిర్మించిన స్కూల్గా చెప్తూ ఉంటారు. ఈ హై స్కూల్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం కూడా ఉందండి. చాలా పురాతన కాలం నాటి ఆలయం కూడానే. ఎందుకంటే ఒక రావి చెట్టు కింద అమ్మవారు కొలివే ఉంటారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం అప్పనపల్లి అమ్మవారి టెంపుల్ కూడా ఏ విధంగా ఉందో చూద్దామండి. బాల తిరుపతిగా పేరుగాంచిన అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానాన్ని నిర్మించిన వ్యక్తి శ్రీ మొల్లేటి రామస్వామి గారు. ఒకప్పుడు ఆయన కొబ్బరి రాశుల్లో సోమవారం వెళ్ళడం, విగ్రహాలు పూజిస్తూ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. మొల్లేటి రామస్వామి గారు ఇంటికి రావడం జరిగింది. ఆయన పాతకాలం నాటి హౌస్ ఇదేమాట, ఒక పెంకుడిల్లు. ఆ రోజుల్లో చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కాదనకుండా అన్నదాన కార్యక్రమం మొట్టమొదటిగా స్టార్ట్ చేశారన్నమాట. అప్పట్లోనే ఒకప్పుడు చాలా మంది వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ సూత్రాలు కూడా ఈ ఆది దంపతులు అంటే బంగారం సూత్రాలు ఇచ్చేవారట. అప్పట్లో అసలు మామూలు విషయం కాదు అది, బంగారు సూత్రాలు ఇవ్వడం. పూజా మందిరం కూడా లోపల ఉంటుందండి. ఆయన ఏ విధంగా పూజించుకునేవారు రామస్వామి గారు అనేది చూద్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ ఉంటారు. మన డొక్కా సీతమ్మ గారు లంకల గన్నవరంలో కాదనకుండా నిత్యాన్నదానం చేసే మహా ఇల్లాలుగా పేరుగాంచారు. అలాగే అప్పనపల్లిలో కూడా శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానం నిర్మించిన మొల్లేటి రామస్వామి గారు అప్పటి కాలంలో కూడా అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. నేటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, అందరిలో అక్కడ శ్రీనివాసరావు గారు అయితే నేటికి కూడా కాదనకుండా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారండి. ఎవరు విరాళాలు స్వీకరించకుండా స్వచ్ఛందంగా ఆయనకి ఆయనే ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఇక్కడ ఎనీ టైం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది భక్తులు వచ్చి రామస్వామి గారు ఉన్న భక్తితో చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపించడానికి వాళ్ళ హౌస్, ఆయన పూజించిన పూజా మందిరం మీకు చూపిస్తున్నానండి. మొల్లేటి రామస్వామి గారు ఆదిలక్ష్మి దంపతులు పూజించుకునే పూజా మందిరం ఇదేనండి. యాక్చువల్గా ఆయన దొరికిన ఆ విగ్రహం కూడా ఇక్కడే ఉంది. అలాగే కొబ్బరి కాయ కూడా ఇక్కడే ఉందండి. మీకు అవన్నీ చూపిస్తాను. అబ్బాయిలు వచ్చి 7 సంతానం అండి. 7 సంతానంలో శ్రీనివాస్ గారు కూడా మన దగ్గర ఉన్నారు. ఏంటంటే స్వామివారితో ఉండే భక్తితో ఆయన ఇంకా స్వామివారిలో లీనమైపోయారు మొత్తం అంతానే. చాలా మందికి వచ్చిన వాళ్ళకి కాదనకుండా అన్నదానం చేసే మహా వ్యక్తి ఈ మొల్లేటి శ్రీనివాసరావు గారు అన్నమాట. మాట్లాడమంటే చాలా మౌనంగా ఉన్నారు, ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. అది ఈ రోజుల్లో అన్నదాన కార్యక్రమం చేయాలంటే మామూలు విషయం కాదు. ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్నా కానీ అన్నదాన కార్యక్రమం ఇక్కడ వాళ్ళ నాన్నగారికి తలపట్టిన కార్యక్రమాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇలాగే వీళ్ళ కుటుంబ సభ్యులు ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని, ఇంకా వీళ్ళందరూ మంచి అభివృద్ధిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఇదే మొల్లేటి రామస్వామి గారు ఆదిలక్ష్మి దంపతులు పూజించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజా మందిరం. అలాగే కొబ్బరి కొట్టులో వెలిసిన ఇక్కడ కొబ్బరికాయ కూడా మీకు చూపిస్తాను. యాభై ఏడు మనకు మామూలుగా 3 సంవత్సరాలు పాగిపోతే దేవుడు పట్టుకో చూస్తాను రస పట్టుకో
ఫైనల్గా మనం గోదావరి పక్కైతే వచ్చేసామండి. ఇదే గోదావరి నది. దీన్నే చాలామంది వైనతే నది అలాగే ఉత్తరవాహినిగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ గోదావరి నది ఉత్తరంగా ప్రవహిస్తుందండి, ఇలా వెళ్తుంది కాబట్టి దీన్ని ఉత్తరవాహిని అంటారు. చాలా పవిత్రమైన ప్రదేశం. ఏదేమైనా కానీ గోదావరి పక్కకు వస్తే మైండ్ అంతా చాలా రిఫ్రెష్ అవుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్కి వచ్చినప్పుడు సరదాగా గోదావరిలో రైడింగ్ చేయాలంటే ఇక్కడ చాలా బోట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తే లోపలికి తీసుకెళ్తూ ఉంటారు అనమాట. లోపలికి వెళ్తే అక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయండి, అదంతా ఐలాండే. మొత్తం అంతా కొబ్బరి పంట పండిస్తూ ఉంటారు, మధ్యలో ఇసుక తిప్పలు కూడా ఉంటాయి అన్నమాట. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అన్నమాట. మీరు ఎప్పుడైనా వస్తే ఇటు చుట్టుపక్కల ప్రాంతానికి ఆ మధ్యలో ఐలాండ్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. లొకేషన్ వచ్చి ఇసుక తిప్పలన్నీ ఉంటాయి. ఇలా ఉంటుంది అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానం. దీన్నే చాలామంది బాల తిరుపతిగా కూడా ఫేమస్ అయింది. ఇదే గోదావరి నదీ తీరం. ఇక్కడ ఉండే క్లైమేట్ కానీ లొకేషన్ కానీ ఏ విధంగా ఉందో చూద్దామండి. స్వామివారి కొలువై ఉండే ప్రధాన గర్భాలయం అండి. ఇక్కడే స్వామివారి కొలువై ఉంటారన్నమాట. ఏ విధంగా కొలువై ఉన్నారు, స్వామివారి ఏ విధంగా ఉంటారో ఒకసారి చూపిస్తానండి. ओम अस्य श्रीश्रीमद्गलां ब्रह्मांडनायकस्य गानदानैकव्यावतारस्य आदिपद्यांतरहेतस्य श्रीभुवनिलास वेंकटेश्वर स्वामिनः श्री बालबालाजी स्वामिने नमः सुंदर आनंदविजयराजन संदर्शयामि। ओम रेक्कांताय कल्याण देव्यार्धनां श्री वेंकटरवासाय श्रीनिवासाय मंगलम् मंगलम गौतलेन्द्राय महनीय गुणाभये चक्रवर्तितनोजाय सार्वभौमाय मंगलम् वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मंगलम् मंगलाजासन प्रेर्मदाचार्य पुरागमये सर्वैश्च पूर्वैराचार्ये सकृदायास्तमङ्गलम् निश्चितश्रेरस्तो नित्यमङ्गलानि भवन्तु सम्प्रदश्रेरस्तो समस्तन्मङ्गलानि भवन्तु सर्वे जनाः सुखिनः भवन्तु लोकाः समस्ताः सुखिनः भवन्तु अस्याः देवदेवस्य नित्य अनन्तभोगो अस्तु श्री बालबालाजी स्वामिने नमः सुन्दर आनन्ददिव्यनिराजनं संदर्शयामि। यदेन्द्रपूर्णं वन्दे रम्डिजा मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजैग्मरुक्मां व्यामोहितस्तदतराणितरायिमेने अस्मद्गुरोर्भगवतो श्रीदयैकसिन्धो रामानुजस्य चरणौ सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यसनकुलपतिर्विकलाभिरामं श्रीमत्तदङ्गिरिकलां प्रणमामि मूर्ध्नाम्। మీరు కూడా ఒకసారి ఈ దైవక్షేత్రాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ అంతర్వేది.